యేసు స్వస్థపరిచేవాడు, నా యేసు స్వస్థత ఇచ్చేవాడు, రోగులను స్వస్థపరిచిన వాడు, ఏ రోగమైనను వారిని స్వస్థపరిచేవాడు. యేసు ముట్టిన, యేసుని ముట్టిన స్వస్థత కలుగు చేసిన దేవుడు. లాజరు సమాధికి వెళ్ళి మృతులైనటువంటి వారిని స్వస్థపరిచిన వాడు. చివరికి సొంత మరణము ద్వారా తన సమాధిని స్వస్థపరిచాడు. మరణమా నీ జయం ఎక్కడా, మరణాన్ని విషముల్ని ఎక్కడా అని లోకానికి మార్గం చూపి యేసు సమాధికి స్వస్థత ఇచ్చాడు. ఇంకా మీదట సమాధిని మింగివేయదు గాని నిన్ను కక్కి వేస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తెరవబడిన సమాధి లోకం చూడబోతుంది. చివరికైనా ఇదిగో ఏకగ్రవ్యముతో మనిషి కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు మూలుగుచున్న ప్రపంచముకి స్వస్థత కలుగు చేసేవాడు. ఈనాడు నా కొరకు, నీ కొరకు మూలుగుచున్న, ఏకగ్రీవముగా నీ ప్రత్యక్షత కొరకు కనిపెట్టి బాధపడుచున్న ఒక భూమి మీదే నీ జీవితం అని గమనిస్తున్నావు. ఈనాడు ఆ ప్రభు రాకడ కొరకు, ప్రభు ప్రత్యక్షత కొరకు, ఈ లోకములన్నిటికంటే ఎక్కువ అదే నా జీవితంలో గమ్యమని ఎరిగి ఆయన్ని అంగీకరిస్తూ, ఆయన మాట పాడిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయనకు సాక్షిగా ఉండి ఆయన నిత్య రాజ్యములో ప్రవేశించే వారిగా నేను మీరు ఉన్నామా లేమా అని ఒకసారి పరిశీలన